కుకట్పల్లిలో జనసేన ఐటీ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు। పొత్తులో భాగంగా శరిలింగంపల్లి, కుకట్పల్లి సీట్ల కోసం గట్టిగా ప్రయత్నించాము, కానీ అనుకోని కారణాల వల్ల శరిలింగంపల్లి వదులుకోవాల్సి వచ్చిందని అన్నారు। నాదెండ్ల ఉమ్మడి రాష్ట్రంలో అందరం కలిసి కృషి చేస్తేనే హైదరాబాద్ నగరం మహానగరం మారిందని, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన అనేక మంది ఇక్కడికొచ్చి పనిచేసి సంపాదించుకున్నది ఇక్కడే పెట్టుబడులు పెట్టి అభివృద్ధిలో పాలు పంచుకున్నారని తెలిపారు। వైఎస్ఆర్సీపీ టీడీపీ పోటీ నుంచి విరమించుకోవడంతో ఇక్కడి వారి తరపున నిలబడేందుకు, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు జనసేన ఇక్కడ పోటీ చేస్తుందని అన్నారు। ఆంధ్రప్రదేశ్లో కూడా ఐటీ హబ్, స్టార్ట్ హబ్లు ఏర్పాటు చేయాలని అన్నారు నాదెండ్ల మనోహర్। తెలంగాణ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలన్నారు। ఈ నెల 26న పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారని వెల్లడించారు। మేము ఢిల్లీకి వెళ్ళింది స్మార్ట్ హోమ్ కోసం కాదు, నేను ఆ రోజు వెళ్ళింది అమరావతి రైతుల కోసం। వాళ్ళు పడుతున్న కష్టాలు, వాళ్ళ పాపం ప్రభుత్వాన్ని నమ్మి వాళ్ళు భూములు ఇస్తే ఎంత అవమానకరంగా మాట్లాడి వాళ్ళ గురించి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు। సుమారు 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో జరిగింది। మనకి రాజధాని లేకుండా పోతుందనే ఆవేదనతో ఆ రోజు ఢిల్లీకి వెళ్ళి మాట్లాడడం జరిగింది। రెగ్యులర్ గా గవర్నమెంట్స్ మారుతా ఉంటే ఎకనామిక్ గ్రోత్ రాదు మనకి। ఎందుకు ఈ రోజున మనకి 9 లక్షల మంది ఇక్కడ ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 25,000 ఎందుకు ఉన్నారు? అసలు ఇన్ఫోసిస్ విశాఖపట్నంలో వాళ్ళు దే హావ్ ఓపెన్డ్ అ శాటిలైట్ ఆఫీస్ ఫర్ హోమ్, ఫర్ పీపుల్ ఆఫ్ ఉత్తరాంధ్ర। ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో వన్స్ ఏ వీక్ అయితే వన్స్ ఏ 15 days ఆఫీస్కి వచ్చి థర్స్డే కానీ ఫ్రైడే కానీ ఆఫీస్లో రిపోర్ట్ చేసి ఆఫీస్ ఎన్వైరన్మెంట్ కూడా అలవాటు అయ్యే విధంగా 250 ఎంప్లాయీస్ కి సరిపడా ఒక ప్రెమిసెస్ తీసుకున్నారు వాళ్ళు।